సుమంత్ ప్రభాస్ కదా! అసలు ఎందుకు అంటే ప్రభాస్ అనే పేరు ఎందుకు యాడ్ చేసుకున్నారు? అంటే నిజంగానే మీ పేరు ప్రభాసా పుట్టినప్పటి నుంచి లేకపోతే? నా పేరు సుమంత్ రెడ్డి. హ్మ్. కాకపోతే చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అట్లా చేంజ్ అంటే ఫేస్‌బుక్ నేమ్ అట్లా పెట్టుకున్నా. హ్మ్. అందరూ ఫేవరెట్ హీరోస్ పెట్టుకుంటారు అట్లా. అక్కడి నుంచి ఇక్కడి వరకు అట్లనే ట్రాన్స్‌లేట్ అయ్యింది ఓకే. అంటే ప్రభాస్ ఫ్యాన్ కదా మీరు? ఫుల్‌గా. ఓకే. ప్రభాస్‌లో ఏది చూసి మీరు ఫ్యాన్ అయ్యారు? అంటే హైట్, బాడీయా లేకపోతే యాక్టింగా? మొత్తం అన్నీ. హ్మ్. అన్న ఏళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా! ప్రభాస్ గారిని కలిసారా ఎప్పుడన్నా? కలవలేదు. ఓకే. చూసిన ఒకసారి హ్మ్. 'రెబెల్' ఆడియో లాంచ్‌లో నేను స్కూల్లో ఉన్నా. హ్మ్. చాలా దూరంకెళ్ళి శిల్పకళ వేదికలో అయితుంది. ఇంకా గుర్తుంది విజువల్ వైట్ షర్ట్ వేసుకొని మాట్లాడుతుంది. అదొకటి. బాహుబలి షూట్‌కెళ్ళిరా మీరు? అట్లా వెళ్ళలేదు. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఓకే. 10th క్లాస్ ఏమో. హ్మ్. 10th క్లాస్ అయిపోయింది అనుకుంటా. 10th క్లాస్‌లో ఉన్నా అనుకుంటా. 1ది షూట్ చేస్తుర్రు ఎప్పుడో. అది మా ఇంటి దగ్గరలో చేస్తున్నారు. మేము ట్యూషన్‌కెళ్ళి వస్తుంటే నేను నా ఫ్రెండ్ కాంపౌండ్‌లోకి దూకి మెల్లిగా సీక్రెట్‌గా చూస్తూ బౌన్సర్ వచ్చి ఇట్లా లేపిన మా ఇద్దరిని. ఎవర్రా మీరు? అన్న చూద్దాం అన్న ఇట్లా షూటింగ్ చూద్దాం అని వచ్చినాం. అంటే మేము లోపలికి వెళ్ళి వచ్చారు అంటే ఒక గోడ ఉంది అది దుంకలేం. కాకపోతే ఒక చిన్న హోల్ ఉంది దాంట్లోకి వెళ్ళిపోవచ్చు చిన్నపిల్లలు అయితే. ప్రభాస్‌ని డైరెక్ట్‌గా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఏమనిపించింది? చూడలేదు ఇట్లా దగ్గర ఇన్ పర్సన్ కలవలేదు. అంటే దూరం నుంచి కదా ఎక్కడో. అక్కడ ఉంటే ఆ! ఎలా అనిపించింది దూరం నుంచి చూసి? సూపర్ హ్యాపీ అని పోయి కలవాలనిపించింది వెంటనే. హ్మ్. కానీ కలవలేను కదా ఎవరు తెలియదు నాకు కాంటాక్ట్. సో ఇప్పుడు ఆపర్చునిటీ వస్తే ప్రభాస్‌ని కలిసే ఆపర్చునిటీస్ వస్తే వెళ్ళి ఫస్ట్ ఏం మాట్లాడతారు? ఐ లవ్ యూ అన్న అని చెప్తా. చిన్నప్పటి నుంచి అది కూడా. ఆ! అంటే నువ్వు ప్రభాస్‌కి తెలుసా? ఆ విషయం నీకు తెలుసా? ఎందుకంటే మేమ్ ఫేమస్ అది ఆ ప్రమోషన్స్ ఉన్నాయి గదా! ఇండస్ట్రీ షేక్ అయిపోయింది మీ ప్రమోషన్స్ తోటి. ఎందుకంటే ఆ బ్యాండ్ ఉంది గదా! తీసుకెళ్ళి ఆ సౌండ్‌కి షేక్ అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరు అప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా ట్విట్టర్‌లో ఒక చర్చ నడిచింది. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ప్రమోషన్స్ ఇలా చేయాలి జనాలకు రీచ్ కావాలంటే అని. ఆ! నాకు తెలియదు అంటే అంటే మేము ఎప్పుడు చూస్తుంటాం గదా! Oh, nice. ట్విట్టర్ అవి ఇవి చూస్తుంటాం గదా! అట్లా. అంటే తర్వాత ఏమనిపించింది అంత ప్రమోషన్స్ చేశారు మీమ్ ఫేమస్‌కి. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారు జనాలు. యాక్చువల్లీ మీరు ఇప్పుడు కొంచెం సైలెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. 'గోదారి గట్టుపైన' మూవీకి సంబంధించి. ప్రమోషన్స్ ఇంకా ఒక సౌండ్ రీసౌండ్ రావాలి గదా! లేదు బ్యాండ్‌తోని కాదు. కానీ చాలా బ్యూటిఫుల్‌గా ప్రమోట్ చేద్దామని ఫిక్స్ అయిన ఈ హ్మ్. సినిమా. ఒక ఐడియా అయితే క్రాక్ చేసిన. సో అది దానికి ఆ టెంప్లేట్ ఎట్లనో దీనికి ఈ ఫీల్ గుడ్ సినిమాకి సెట్ అయ్యేలాగా ఇంకో టెంప్లేట్ ఇది. బ్యూటిఫుల్‌గా మళ్ళా మీరు అట్లనే చూస్తారు ఈ సినిమాని. ఐ మీన్ ప్రమోషన్స్‌ని కూడా.